ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ వెనకంజలోనే కొనసాగుతుంది. తొలి రౌండ్లో ఒక స్థానంలో ముందంజలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా తొలిసారిగా ఆప్ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే 254 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ లెక్కింపు ముగిసేసరికి కేజ్రీవాల్ తో పాటుగా మనీష్ సిసోడియా కూడా ముందంజలో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక అదే కాకుండా ఓక్లా స్థానంలో మొదట్లో వెనుకబడిన బీజేపీ అభ్యర్థి మనీష్ చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే అమాతుల్లా ఖాన్ పై ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తే బీజేపీ 44 స్థానాల్లో, కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ చూసుకున్నట్లయితే 28 స్థానాల్లో కొనసాగుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఇక మొత్తంగా ముఖ్యమంత్రి అతిషి తన కల్కాజీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై ఇప్పటివరకు అయితే వెనుకబడి ఉన్నారు. ఆమె పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అయితే కొన్ని నిమిషాల క్రితం అయితే ముందంజలో కొనసాగుతున్నట్లుగా అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక మొత్తంగా ఇప్పటివరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని స్థానాలు అయితే వెనుకంజలో ఉన్న భయం అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కూడా లెక్కలు మారుతున్నాయి. ఇప్పటి వరకు కూడా వెనకంజలో ఉన్న కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు కాస్త ముందంజలో ఉన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పద్మ, నిజంగానే ఢిల్లీలో చారిత్రక తీర్పు వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. ఆల్మోస్ట్ యాక్చువల్లీ 70 స్థానాలు కాబట్టి 36 మ్యాజిక్ ఫిగర్. ఇప్పటికే వాళ్ళు 42 ఆల్మోస్ట్ దాటారు. 42, 43 అట్లా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈజీగా 50 టచ్ చేస్తారేమో, ఇదే ట్రెండ్ కొనసాగుతున్న వాదన అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఆప్ చెందినటువంటి ప్రముఖులు కూడా వెనుకంజలో పడిన పరిస్థితి అయితే కనిపించడం ఒక దశలో. బట్ ఇప్పుడు కొంతమంది మాత్రం కేజ్రీవాల్, సిసోడియా, మనీష్ ఎవరైతే వెల్ నోటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తులు అయితే మాత్రం కొద్దిగా ముందుకెళ్తున్న పరిస్థితి, అంటే ఆధిక్యాన్ని కొంచెం మార్చుకొని ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక వరకు నీళ్లు ట్రయల్స్ లో ఉన్నారు, ఇప్పుడు నీళ్ళకి వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాక్ గానే భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టే పరిస్థితి మాకు ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, తమని ఎమ్మెల్యేలు కొనే ప్రయత్నం చేసినా కూడా మాకు తిరుగుండదు అని చాలా బలంగా చెప్పినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకి ఢిల్లీ ప్రజలు మాత్రం ఒక ఊహించిన తీర్పు అయితే స్పష్టంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం అంత స్థాయిలోకి లాస్ట్ టైము అంటే 2018 కావచ్చు, 20 కావచ్చు, ఈ వీటిలలో ఏమాత్రం కూడా 2015లో జస్ట్ బీజేపీ మూడు స్థానాలకి పరిమితమైంది. 2020లో కేవలం 8 స్థానాలకి మాత్రం పరిమితమైంది. అలాంటిది ఒకసారిగా ఫుల్ స్వింగ్ ఏదైతే ఊహించని మెజారిటీ ఫిగర్ దాటుకొని 80%, 75% స్కోర్ చేసే అంత లీడ్ కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. అలా అని మరి ఆమ్ ఆద్మీ పార్టీ మరి దిగజారిపోలేదనుకోవాలి. ఎందుకంటే జనరల్ గా 3-5కి చాలా 3-5-10 లోపులో అంటే సింగిల్ డబుల్ నెంబర్ కి చాలా తేడా ఉంటుంది కాబట్టి డబుల్ నెంబర్ ని కొనసాగిస్తూ ఉంది. ఆల్మోస్ట్ 30ని టచ్ చేసే లెవెల్లో పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 36 కావాలి మెజారిటీ, బట్ 30 వరకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఇప్పుడున్న ట్రెండ్స్ బట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కొనసాగుతుంది. కానీ దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మరీ అంత తీసివేతగా ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని తీసివేయలేదు, మరి అసలు పనికిరాదు అనే ఒక తీర్పునైతే అయితే ఇవ్వలేదు. ఖచ్చితంగా కొంత మార్పు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చేసాము, కంటిన్యూస్ 10 ఏళ్ళు అవకాశం ఇచ్చాం కాబట్టి మార్పు కోరుకుందాం అనే ఒక దాంట్లో అదిగాక మేబీ వాళ్ళకి వాళ్ళ పార్టీ పై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, లిక్కర్ మద్యం కేసు కావచ్చు, జైలుకి వెళ్ళటాలు కావచ్చు, నేతలు కీలక నేతలు జైలుకి వెళ్ళటాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఆస్పెక్ట్ అయితే విద్యా వైద్య రంగాల్లో కొంత ఇంపాక్ట్ చూపించిన ఆమ్ ఆద్మీ పార్టీ నో డౌట్. ఎందుకంటే రాడికల్ చేంజెస్ ఖచ్చితంగా తీసుకొచ్చారు వైద్య రంగం కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు. కానీ మిగతా అంశాలు సివిక్ అమ్యూనిటీస్ కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, వాటర్ అంటే లైక్ వాటర్ కానీ, లేదంటే రోడ్స్ శుభ్రం చేయడం కానీ, రోడ్స్ ఏర్పడేది కానీ, వీటి విషయంలో మాత్రం కొంత వెనుకబడ్డారు. అంటే పూర్తిగా చేయలేరు, ఢిల్లీ ప్రజల మనసులు చూరగొనేంత చేయలేరు అనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి. మేబీ ఇటువంటి పరిస్థితి అన్ని కూడా చూసుకున్న తర్వాతే. అయితే వెంకట్, ఈ ఆప్ అధినేతపై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడిందని అనుకోవచ్చు కూడా, అవి కూడా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ మొత్తం కూడా అసలు ఈ ఢిల్లీ ఎలక్షన్స్ కి ఢిల్లీ లిక్కర్ మద్యం కేసు కనుక లేకపోయి ఉండినట్టయితే ఖచ్చితంగా ఇదంతా లిక్కర్ మద్యం కేసు ఆప్ నేతల ప్రస్తావన ఉంటే, లేదంటే సీఎం జైలుకి వెళ్ళడం, మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలుకి వెళ్ళడం, నిలబడడం, ఇవన్నీ కూడా లేకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టే వాళ్ళనేది ఒక
ఢిల్లీ ప్రజల్లో ఒక బలమైనటువంటి వాదన. ఇవన్నీ కూడా అసలు ఢిల్లీ ఎలక్షన్స్ కి జరగక ముందు వరకు అంటే అసలు ఈ 5 ఏళ్ల కెరీర్ లో ఆ ఢిల్లీ లిక్కర్ మద్యం కేసు అనే కేసు లేకపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు అనే వాదన అయితే ఢిల్లీ ప్రజల్లో ఇప్పటికీ బలంగా ఉంది. కానీ అనుకోని జరిగింది. ఆ ఢిల్లీ లిక్కర్ మద్యం కేసు ఎంత సెన్సేషన్ అయింది, ఏ స్థాయిలో ప్రజాధనాన్ని లూటీ చేశారు, స్వలాభం కోసం వాళ్ళకి నచ్చిన కంపెనీలకి కాంట్రాక్ట్లు ఇవ్వటం కానీ, నచ్చిన మద్యం టెండర్లు పిలవటం కానీ ఇలా చేశారు. దీన్ని ఖచ్చితంగా ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు పక్కా ప్లాన్ తోనే తీసుకున్నారు అనే ఒక వాదన బయటికి రావటం, అట్ సేమ్ టైం అదే కేసులో జైలుకి వెళ్ళటం, ఆల్మోస్ట్ ఒక్కొక్కరు సంవత్సరం పాటు కొంతమంది 14-15 నెలల పాటు జైల్లో ఉండటం, ఇవన్నీ కూడా కొంత ఖచ్చితంగా ఢిల్లీ ప్రజల్లో చర్చకు దారితీశాయి. ఢిల్లీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయినటువంటి పరిస్థితుల్ని అనే ఒక వాదన అయితే మనకి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ మద్యం కేసు కనుక లేకపోయినట్లయితే హ్యాట్రిక్ కొట్టి ఉండేవాళ్ళు అనేది ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ వాదనగాను మనం భావించాలి. బట్ అది జరిగింది, బయటకు వచ్చింది, అరెస్ట్ అయ్యారు. కానీ బీజేపీ కూడా జనాల్లో తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వాళ్ళ అవినీతి ఆరోపణలు కావచ్చు, లిక్కర్ మద్యం కేసు కావచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్య పార్టీ కాదు, రిచెస్ట్ పార్టీ. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయిలో సంపాదించారు, ఏ స్థాయిలో విల్లాలు కానీ ఏదంటే ఏర్పాటు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా జనాల్లో తీసుకెళ్లడంలో బీజేపీ కొంతవరకు సక్సెస్ అయింది. ఆ సక్సెస్ తో పాటుగా దేశాన్ని వెళ్తున్న పార్టీకి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు ఢిల్లీలో. అంటే ఇప్పటి వరకు అంటే ఒక కన్సిస్టెంట్ గా కొన్ని సంవత్సరాల పాటు లేదు. కానీ ఈసారి ఇద్దాం అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఈ తీర్పే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో మనకి స్పష్టంగా తీర్పు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదే ట్రెండ్స్ కొనసాగితే 50 సీట్లతో ఈజీగా 45 నుంచి 50 సీట్లతో ఈజీగా ప్రభుత్వాలు ఫామ్ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇందులో కూడా మనకి ఏపీ సీఎం చంద్రబాబు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరిగింది. సో అది కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశం అనుకోవచ్చా? నాయకుల యొక్క క్యాంపెయిన్ ఎంత స్థాయిలో ఇంపాక్ట్ చూపించని పక్కన పెట్టినట్టయితే కొంత ఢిల్లీ ప్రజలే కొంత మార్పు కోరుకున్నారేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఢిల్లీ చాలా మంది నేతలు, ఎన్డీఏ పార్ట్నర్లు ఉన్నటువంటి చాలా మంది నేతలు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మరి కొంతమంది కావచ్చు, అందరూ కూడా క్యాంపెయిన్ చేసిన పాట వాస్తవమే. కానీ వారి వల్ల ఇంపాక్ట్ మారిందా అని అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే 10 ఏళ్ల పాటు రూల్ ని ఆమ్ ఆద్మీ పార్టీ రూలింగ్ చూశారు కాబట్టి ప్రజలే కొంత మార్పు కోరుకున్నారా, లేదంటే ఆ లిక్కర్ మద్యం కావచ్చు, వాటి ఇంపాక్ట్ బాగా ఎక్కువ ప్రభావం చూపించింది. అంటే నాయకుల క్యాంపెయిన్ కంటే కూడా జరిగిన పరిణామాలు అనేవి డామినేట్ చేసేలా ఉన్నాయి. అందుకే ఈ తీర్పు వచ్చిందేమో అన్న ఉపయోగం కలుగుతుంది. ఖచ్చితంగా కొంత ఎక్కడైతే తెలుగు ప్రజల ఇంపాక్ట్ ఎక్కువ ఢిల్లీ ప్రజల్లో ఎక్కువగా తెలుగు ప్రజలు ఉన్నమాట వస్తాయి కాబట్టి ఆ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నారో మేబీ వాళ్ళు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు లాంటి నేతలు వెళ్ళి క్యాంపెయిన్ చేయడం వల్ల మేబీ బీజేపీ వైపు మొగ్గు ఉండొచ్చు. కానీ అదే ఇంపాక్ట్ పూర్తిగా కంప్లీట్ గా ఢిల్లీ మొత్తం కూడా 70 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఢిల్లీ మొత్తంలో ఆ లీడర్స్ యొక్క క్యాంపెయిన్ వల్లే మారింది అనేది మాత్రం మనకు ఖచ్చితంగా అనలేకపోతున్నాం. అంటే ఇందులో ఉద్యోగస్తుల పాత్ర ఎంతవరకు ఉందనుకోవచ్చు ఈ ఫలితాలపై? ఉద్యోగస్తులు అనగానే మనకు జనరల్ గా ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి అన్ని ఆలోచించి వేస్తారు అనేది ఒక నిర్ణయం అయితే ఉంటుంది. సో వాళ్ళకి ఎటువంటి పరిణామాలు అంటే మేబీ వాళ్ళ పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి దక్కాలు లేవా అనేది మొదటి ప్రాస్పెక్ట్ ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఢిల్లీ అభివృద్ధి ఎలాగుంది, ఢిల్లీలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయి అనేది ఇంకొక ఆస్పెక్ట్ ఆలోచిస్తారు. సో మెజారిటీ ఇప్పుడు ఏపీ లాంటి తెలంగాణ లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఓట్ల పరంగా కూడా కీలకంగానే ఉంది, కొంత మోటివేట్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఢిల్లీ విధులో ఆల్మోస్ట్ చాలా మంది ఆర్గనైజ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆలోచించుకొని అన్ని చేస్తారు. వ్యక్తిగతంగా అది వాళ్ళ యొక్క విచక్షణ మీద ఆధారపడి ఖచ్చితంగా వేస్తారు. సో వాళ్ళ పాత్ర అని ఖచ్చితంగా ఇది వీళ్ళ వల్ల ఇలా జరిగింది అనేది కూడా మనకు తెలవలేదు. వాళ్ళు కూడా ఓటర్లు భాగంగానే కొంత మార్పు కోరుకున్నారా, లేదంటే వాళ్ళ విచక్షణ ప్రకారం ఇదైతే బాగుంటుందని ఆలోచించుకుని వేశారు అనేది మాత్రం కూడా మనం నిర్ధారణకు రావచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తంగా అయితే ఢిల్లీలో ఓట్ల లెక్కింపు సాగే కొద్దీ కూడా పార్టీల ఆధిక్యాలు కూడా అటు ఇటుగా కూడా మారుతున్నాయి. ఒక అరగంట క్రితం వరకు మనం చూసుకున్నట్లే కనుక 50 స్థానాల్లో కొనసాగిన బీజేపీ ప్రస్తుతం 45 నుంచి 50 మధ్యలో అయితే కొనసాగుతుంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ చూసినట్లయితే కనుక 20-22 మధ్యలో కొనసాగింది, కాస్త 28 వరకు కూడా చేరుకున్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా కొన్ని ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అయితే పుంజుకుంటున్నట్టుగా అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చాలా చోట్ల కూడా అభ్యర్థుల ఆధిక్యాలు జస్ట్ ఒక 500 నుంచి 1000 మధ్య ఉంటున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ప్రతి రౌండ్ ముగిసేసరికి కూడా నెంబర్లు అటు ఇటుగా కూడా మారిపోతున్నాయి. మెజార్టీని నిర్ణయించడంలో కూడా కొంత ఆధిపత్య నియోజకవర్గాలు కూడా కీలకం కానున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది.
రైట్, ఇక ఢిల్లీ ఎన్నికల ఫలితాలు లెక్కలైతే మారుతున్నాయి. ఇప్పటి వరకు కూడా వెనుకంజలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు కాస్త ముందుకొచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉండగా బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అయితే వెనుకంజలో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా అటు ఢిల్లీలో కూడా చంద్రబాబు, ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రచారం చేశారు కొన్ని ప్రాంతాల్లో. అవి షాదారా, విశ్వాస్ నగర్, సంగం బిహార్, సహద్రలో ప్రస్తుతం అయితే బీజేపీ ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాంతాలలో మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక బీజేపీ 42 స్థానాలు ముందంజలో ఉంది. అటు ఆప్ తీసుకున్నట్లయితే కనుక 28 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మాదిరిగానే బీజేపీ ముందుకు దూసుకుపోతుంది. అంతకుముందు వరకు కూడా బీజేపీ ఇంకొన్ని స్థానాలు 50 వరకు చేరుకుందని అనుకున్నాం. కానీ ఈ లోపుగానే ఫలితాలు అయితే తారుమారు అవుతున్నాయి. గంట గంటకి కూడా ఫలితాలు అటు ఇటుగా మారుతున్న వైనం అయితే చూస్తున్నాం. గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక 2015లో ఆప్ అయితే 67 సీట్లు సాధించింది. 2020లో చూసుకున్నట్లయితే కనుక 62 సీట్లు సాధించింది. కానీ ఈసారి కూడా అలాగే సాధిస్తామని చెప్పేసి ఆప్ చాలా ధీమా వ్యక్తం చేసింది. కానీ ఈసారి వెనకంజలో ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి మనం చూస్తే కనుక ప్రస్తుతానికి బీజేపీ అయితే ముందంజలో కొనసాగుతుంది. ఆపు వెనకంజలో ఉన్న వైనం కనపడుతుంది. చూద్దాం ముందు ఇంకా మరి కాసేపట్లో పూర్తి ఫలితాలు రానున్న నేపథ్యంలో ఎవరు ఢిల్లీ పీఠాన్ని ఎక్కబోతున్నారో తేలనుంది.